ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అందరూ చూడండి. చాలా సార్లు చెప్పాను, బైక్ యాక్సిడెంట్ లో చాలా మంది ఎంతో మంది డైలీ చనిపోతున్నారని. కానీ నాకు ఒకే ఒక డౌట్, బైక్ కొనుక్కోలేక అమ్మ నాన్న ఇబ్బంది పెట్టి కొనమని అదొక డ్రీమ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఆ డ్రీమ్ వల్ల మళ్ళీ ఎంతో మంది చనిపోవడం, దాని బదులు ఫస్ట్ మనం దాని మీద ఒక డ్రీమ్ పెట్టుకుని మనం సక్సెస్ అయిన తర్వాత ఆ బైక్ గానీ ఆ అమ్మాయిలు గానీ ఏమైపోరు కదా, అవన్నీ వస్తాయి. ఫస్ట్ మనం ఎదిగిన తర్వాత అవన్నీ చూసుకుంటే బాగుంటదని చెప్పేది నేను అంటున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టి వాళ్ళు తిండ్లు అనుకుని మనం చనిపోతున్నాడు, కానీ బైకులు కొనిస్తే ఆ బైక్ యాక్సిడెంట్ లో మనం చనిపోతున్నాం. ఇవన్నీ అవసరమా చెప్పండి? అలాగని చెప్పి ఇంకొక విషయం, చదువు ఒకటే కాదు, మీకు ఏది ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. ఒక బిజినెస్ కానివ్వండి, ఏదో ఒకలాగా ఎదిగిన తర్వాత ఆ బైక్ వస్తుంది, మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలంటే అవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కాకుండా ఫస్ట్ బైకులని అమ్మాయిలని ఇవన్నీ తిరిగి డైలీ ఎంతో మంది చనిపోతున్నారు అనమాట. నాకైతే ఈ 3 days నుండి అయితే చాలా బాధ అనిపిస్తుంది. సుమారు ఎంతమంది, అది కూడా 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఇలాంటి వాళ్ళు చనిపోతే కన్నా తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుందో ఇంకొక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే నా కామెంట్